స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం రాలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహమే అని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవహారం టెర్రరిస్ట్ శైలిని భాషను తలపిస్తుందని ఆరోపించారు. దేశం కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ జట్టులో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇందిరాగాంధీ శక్తిని స్ఫూర్తిగా తీసుకొని మతతత్వ పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పికి వ్యతిరేకంగా పోరాడి వాటిని ఓడిస్తామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది.